మీ కొరకు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి పాఠం 'బలురక్కసి చెట్లలో వల్లి పద్మము' అనేటువంటి పాఠం. ఈ పాఠం గురించినటువంటి సందర్భం మనం ఎక్కడుందని మొదట చూస్తే, పరమగీతములు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను మాత్రమే చదవండి. నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. పిల్లరా, మరి ఈ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు లేదా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లుగా మనకి కనబడుతుంది. మొదటి వచనంలో ఏమో ఒక వ్యక్తి తను ఎలాంటి వ్యక్తో చెబుతూ, నేను షారోను పొలములలో పూయు పుష్పము వంటి దానను అంటే ఒక స్త్రీ పలుకుతున్నట్లుగా మనకు కనబడుతుంది. లోయలలో పుట్టు పద్మము వంటి దానను అంటుంది. ఇక రెండో వచనంలో మనకు కావాల్సినటువంటి సందర్భం ఏంటనంటే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అంటే మొదటి వచనమేమో ఒక ప్రేయసి మాట్లాడుతున్నట్లుగా లేదా ఒక స్త్రీ మాట్లాడుతున్నట్టుగా, రెండో వచనాన్ని మనం ఆలోచించినప్పుడు తన ప్రియుడు ఆమెతో జవాబు చెప్తున్నట్లుగా లేదా ఆమెని వివరించి చెబుతున్నట్లుగా, వర్ణించి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ పరమగీతములు గ్రంథం ఇది సొలొమోను గారు రచించినట్లుగా మనకి మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే రాయబడింది. ఇక ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికంటే కూడా పెడార్థాలు చేసుకోవడమే ఎక్కువగా మనకి కనబడుతుంది. ఎందుకనంటే అందులో రాయబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు అవి ఎలా కనబడుతున్నాయి అని మనం చూస్తే, ఒక ప్రేయసి, ఒక ప్రియుడు మాట్లాడుకుంటున్నట్లుగా. ఈ నశించిపోతున్నటువంటి ఈ లోకంలో ప్రేయసి, ప్రియుడు అనగానే మనుషులలో ఎన్నో ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఒక ప్రేయసి, ప్రియుడు యొక్క బంధము అనగానే మనకి లోకానుసారమైనటువంటి బంధాలు మొదట గుర్తొస్తాయి. కానీ ఇక్కడ ప్రేయసి ఎవరు, ప్రియుడు ఎవరు, అసలు ఎందుకు ఇదంతా కూడా వర్ణిస్తున్నాడు అనేటువంటిది మనకి ఈ ఒక్క వచనాన్ని గనుక మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే అసలు ఈ పరమగీతములు ఈ గ్రంథం మొత్తం మనకు అర్థమైపోతుంది. అందుకనే ఈ పాఠం తీసుకోవడం జరిగింది. ఈ పరమగీతములలో అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదండి. వాస్తవానికి చెప్పాలంటే. వీటిని కావ్యము అంటారు. పరమగీతముల గ్రంథం, కీర్తనల గ్రంథం, అలాగే సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, వీటిని కావ్య పుస్తకాలంటారు. కావ్యము అంటే పోయమ్స్ అంటారు ఇంగ్లీష్‌లో. మీరు స్కూళ్ళలో చదువుతున్నప్పుడు ఈ లాంగ్వేజెస్ మీరు చదువుతున్నప్పుడు అది ఇంగ్లీష్ గానీ, కన్నడ గానీ, హిందీ గానీ, మీరు ఈ లాంగ్వేజెస్ అంటే సైన్స్ లేదా మ్యాథమెటిక్స్, సోషల్ ఇవన్నీ విడిచిపెడితే సబ్జెక్ట్స్ నేర్పిస్తుంటారు. లాంగ్వేజెస్ నేర్పిస్తుంటారు స్కూళ్ళలో. సో, ప్రధానంగా మనకి కర్ణాటకలో ఎక్కువగా నేర్పించే లాంగ్వేజెస్ ఏంటనంటే స్కూళ్ళలో ఇంగ్లీషు, కన్నడ, తర్వాత హిందీ. కాబట్టి మీరు ఏ పాఠ్య పుస్తకాలు తీసుకున్నా కూడా లాంగ్వేజ్‌కి సంబంధించి, భాషలకు సంబంధించినటువంటి ఏ పాఠ్య పుస్తకాలు మీరు తీసుకున్నా అందులో పోయమ్స్ మీకు కనబడుతుంటాయి. అసలు ఈ పోయమ్స్ పేజీలు పేజీలు ఉండవు. పాఠాలు, లెసన్స్ ఉంటాయి. అలాగే పోయమ్స్ ఉంటాయి. పోయమ్స్ కేవలం ఒక 2, 3 చరణాల్లాగా రాస్తారంతే. ఒక పల్లవి, 2 చరణాలు ఒక పాటలో మనం ఎలా కుదిస్తామో, ఈ పోయమ్స్ కూడా అలాగే కుదిస్తారు. అది ఒక్క పేజ్‌లోనే ఉంటుంది. కానీ మీరు పాఠాలు తీసుకున్నప్పుడు, లెసన్స్ తీసుకున్నప్పుడు పేజీలు పేజీలు ఉంటుంది. ఒక పాఠమంతా కూడా వివరించడానికి కనీసం ఒక 3, 4 పేజీలు ఒక పాఠం ఉంటే, పోయమ్ మాత్రము ఒకే ఒక పేజీలో ఉంటుంది. అది కూడా 3 చరణాలు లేదా 2 చరణాల్లాగా ఉంటుంది. అసలు ఈ పోయమ్స్‌కున్నటువంటి లేదా ఈ పద్యాలకున్నటువంటి విలువేంటి అని మనం చూస్తే, ఒక చిన్న విషయాన్ని, ఒక చిన్న సందర్భాన్ని అతి తక్కువ మాటలలో ఎక్కువగా వివరిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక చిన్న పువ్వుని తీసుకొని, ఆ పువ్వు ఆ అడవిలో ఎలా ఉంటుందో దాన్ని వివరిస్తూ రాస్తుంటారు. అలాగే ఒక ప్రేయసి తన ప్రియుడిని చూసి లేదా ఒక ప్రియుడు తన ప్రేయసిని చూసి ఒక చాలా తక్కువ సందర్భంలో లేదా చాలా తక్కువ మాటలలో వాళ్ళ గురించి వివరిస్తూ ఉంటారు. వాటినే మనము పద్యములు లేదా పోయమ్స్ అంటాం. కాబట్టి ఈ పరమగీతములు కూడా అటువంటిదే. ఇది రాయడానికి సొలొమోను గారు రాసినా,
సొలొమోను గారు తన ప్రేయస్‌ని ఊహించుకొని రాయడం లేదు. ఎందుకనంటే ఆయనకు ఒక్క ప్రేయసి ఉంటే పర్వాలేదు. ఒక్క ప్రేయస్‌నే ఊహించుకొని రాసుంటాడని మనం అనుకోవచ్చు. ఏవండీ ఆయన చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళెన్నో మనకు తెలుసు. ఆయనకి ఎంతమంది ఉపపత్నులున్నారో తెలుసు. అన్యులలో ఎంతమందిని ఆయన వివాహం చేసుకున్నాడో మనకు తెలుసు. ఆ సందర్భంలోనికి మనం వెళ్ళడం లేదు గానీ, ఒక్క ప్రేయసి గురించి ఆయన చెప్తున్నాడని అనుకుంటుంటే పొరపాటు. మరి ఏ ప్రేయసిని ఊహించుకొని అది రాయగలడు చెప్పండి? మరి అంతగా ఆ ప్రేయస్‌ని ఒకవేళ ఆయన ప్రేమించుంటే, ఆ ఒక్కదానితోనే సరిపెట్టుకోవాలి గానీ, ఇంతమందికి అవసరం లేదు. కానీ ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తున్నటువంటి మాటలు ఏమిటి సొలొమోను గారి ద్వారా ఆనాడున్నటువంటి పరిస్థితులను బట్టి సొలొమోను గారు రాస్తున్నటువంటి సందర్భం ఏంటో మనకు అర్థమవ్వాలి అననంటే, ఈ ఈ పదాలు మనం ఒక్కొక్కటి విడదీస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రేయసి ఎవరు? ప్రియుడు ఎవరు? అని మనం ఆలోచించినట్లయితే అసలు మొట్టమొదటిగా ప్రేయసి అంటుంది, "నేను షారోను పొలంలో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను." అంటే షారోను పొలంలో, ఒక పొలంలో పూసేటువంటి పుష్పము ఎలా ఉంటుంది అనంటే, అది చాలా అందంగా ఉంటుందండి. దానిని ఎవరు పీకడానికో, లేదంటే దానిని తుంచడానికో వెళ్ళరు. అవి విస్తారంగా పండి చాలా అందంగా కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు కొన్ని కొన్ని దేశాలలో మీరు ఫ్లవర్ షోస్ ఉంటాయి. మన లాల్‌బాగ్‌లో ఉండే ఫ్లవర్ షో గాదు గానీ, బయట దేశాలలో మనం జూసుకున్నట్లయితే కొన్ని ఎకరాలలో ఫ్లవర్ షోస్ మనకుంటాయి. అవి కొన్ని సినిమాలలో గూడా చిత్రీకరిస్తూ ఉంటారు. అది మనం చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే నేను అలాంటి దాననని ప్రేయసి చెబుతుంటే, ప్రియుడేమో ఆమెని చూసి ఏమంటున్నాడంటే, "బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది" అంటున్నాడు. ఇక్కడ రక్కసి చెట్లు లేదా వల్లి పద్మము అనగానే, ఈ వల్లి పద్మము అంటే మీకు ఇంగ్లీష్‌లో లిల్లీ అని ఉంటది. సో, లిల్లీ పూలు మీకు తెలిసుంటది. వల్లి పద్మం అంటే అర్థం కాకపోవచ్చు. ఎందుకనంటే మనోళ్ళందరూ ఇంగ్లీష్‌లో చదువుకునేవాళ్ళు కాబట్టి. వల్లి పద్మం అని అర్థం కాదు గానీ, లిల్లీ అంటే అర్థమైపోతుంది. ఆ లిల్లీ పువ్వు యొక్క వాసన ఎలా ఉంటుందో మీకు తెలుసు. అది ఎంత దూరమైనానండి ఒక్క పువ్వు ఉంటే గూడా చాలా పరిమళాన్నిస్తుంది. చాలా వాసననిస్తుంది. కాబట్టి బలిరక్కసి చెట్లలో నీవు నాకలా కనబడుతున్నావు అని ఒక ప్రియుడు తన ప్రియురాలితో చెప్తున్నాడు. అసలు ఇంతకీ ఆ ప్రియుడెవరు? తన ప్రియురాలితో చెప్తున్నటువంటి మాటేంటో, బలరక్కసి చెట్లు అనగానే ఏంటో మనం ఒకసారి చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలు యొక్క ఇశ్రాయేలు యొక్క వెలుగుయు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయగును. అది అష్షూరు యొక్క బలు రక్కస చెట్లకును గచ్చపొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక జనాంగాన్ని బలు రక్కసి చెట్లతో పోలుస్తున్నాడు దేవుడు. బలు రక్కసి చెట్లు అనగానే వల్లి పద్మం అనగానే లిల్లీ పువ్వు అని మనం తెలుసుకున్నాం. అలాగే బలు రక్కసి చెట్లు అంటే ఏం లేదండి ముళ్ళ పొదలు. సో, ముళ్ళ పొదల మధ్య ఒక రక్కసి చెట్లు అంటే ముళ్ళ పొదల మధ్య ఒక మంచి వల్లి పద్మము పూసినట్లుగా నువ్వు నాకు కనబడుతున్నావని ఇక్కడ బలురక్కసి చెట్లంటే ఎవరో చెప్తున్నాడు. బలురక్కసి చెట్లంటే ముళ్ళ పొదలుగా ఒక జనాంగాన్ని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనంలో ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలలగును. అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చపొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. అంటే బలురక్కసి చెట్లు ఎవరని చెప్తున్నాడు? అష్షూరీయులు. ఇంతకీ ఆ బలురక్కసి చెట్ల మధ్య ఉన్నది ఎవరు? ఇశ్రాయేలీయులు. కాబట్టి ఆ పరమగీతములలో 2వ అధ్యాయం 2వ వచనంలో బలురక్కసి చెట్లు అంటే ఎవరో మనకిక్కడ అర్థమవుతుంది. అలాగే ఇశ్రాయేలీయులు ఆ బలురక్కసి చెట్ల మధ్య ఉన్నటువంటి వల్లి పద్మము వంటి వారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రియుడు ఎవరనంటే దేవుడు ప్రియుడుగా మనకు కనబడుతుంటే ఇశ్రాయేలీయులు ప్రియురాలుగా కనబడుతుంది. ఇంకొక మాట మనం చూసుకుందామా? అలాగే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మను బాధ పెట్టెదరు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటనంటే 55వ వచనంలో, అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ వాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరికిని ఉండనిచ్చిదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మల్ని బాధ పెట్టుదురు. వారు ఎలా ఉంటారని చెప్తున్నాడు? ముండ్లలాగా ఉంటారు. ఒక ముండ్ల పొదలాగా ఉంటారు మీకు. మిమ్మల్ని హాని కలిగిస్తారు మీకు. దేవునికి దూరం చేస్తారు మిమ్మల్ని. జాగ్రత్తలు చెప్తున్నాడండి. కాబట్టి ఇశ్రాయేలీయుల్ని ఏవండి ఒక విలువైనటువంటి పద్మముగా దేవుడు భావించి ఒక స్థలంలో వారిని ఉంచుతున్నప్పుడు మీరు దేనిని పాటించాలో స్పష్టంగా చెప్తున్నాడండి. ఒకవేళ మీరు మీ మధ్యన నివసిస్తున్నటువంటి ఈ దేశ నివాసులను గనుక మీరు వెళ్ళగొట్టలేదో వారు మీకు ముండ్ల వలె మారిపోతారు. మిమ్మల్ని బాధిస్తారు. మిమ్మల్ని దేవునికి దూరంగా చేస్తారు. మీ హృదయాలను చెరిపివేస్తారని చెప్పి దేవుడు ముందుగానే ఇశ్రాయేలీయులతో చెబుతున్నటువంటి మాట. సో బలిరక్కసి చెట్లు అనగానే ఏమిటి? ఇశ్రాయేలీయులు చుట్టూ ఉన్నటువంటి అన్య జనాంగాలను గురించి చెప్తున్నాడండి. ఈ అన్య జనాంగాలు మిమ్మల్ని అణచివేస్తారు, జాగ్రత్త. కానీ నువ్వు నాకు ఎలా కనబడుతున్నావు అని అంటే వల్లి పద్మములాగా కనబడుతున్నావు. ఏమండి? ఇశ్రాయేలీయుల గురించి రాయబడినటువంటి మాట అది. అంతే తప్ప సొలొమోను తన ప్రేయస్‌ని అనుకుని రాసినటువంటి మాట కాదు. ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము. చాలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నరపుత్రుడా అని ఎవరిని సంబోధిస్తున్నాడు ఇక్కడ అంటే యెహెజ్కేలు గారినే సంబోధిస్తున్నాడు. యెహెజ్కేలు గారిని సంబోధిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు. ఏమండి? ముళ్ళ తుప్పల్లో తిరుగుతున్నాడు అంటే ఏమండి? లిటరల్‌గా ముండ్ల మధ్య ప్రయాణం చేస్తున్నాడని కాదు. తన చుట్టూ ఉన్నటువంటి జనాలు ఎలాంటి వారో చెప్తున్నాడు. అలాంటి వారి మధ్యన నువ్వు నివసిస్తున్నావు. అలాంటి వారి మధ్యన నువ్వు నా గురించి ప్రకటిస్తున్నావు గనుక జాగ్రత్త. కానీ నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. అంటే ఒక మాటలో ఇక్కడ ఎవరి గురించి వివరిస్తున్నాడు అని మనం ఆలోచిస్తేనండి, ఇశ్రాయేలీయుల గురించి వివరిస్తున్నాడు. ఇశ్రాయేలీయులని జాగ్రత్త అని చెప్తున్నాడు. అదిగోండి మీకు కుడి పక్కన ఉన్నటువంటి బ్రహ్మదండి చెట్లు అంటే అవి ఎలా ముళ్ళల్ని కాస్తున్నాయో మీరు చూడొచ్చు. వాటి మధ్యన ఏమిటి? ఒక పుష్పం మనకు కనబడుతుంది. అలాంటి వారి మధ్యన మీరు నివసిస్తున్నారు. కానీ నాకు నువ్వు చాలా అందంగా కనబడుతున్నావని వివరిస్తున్నాడండి. ఇకపోతేనండి దేవుడంటే ప్రేయుడండి, మరి ఇశ్రాయేలీయులు అంటే ప్రేయసి అండి, ఇదేంటండి ఈ పోలిక అని అనుకుంటారా అండి? లోకంలో చెడిపోయినటువంటి బంధాలను చూసి మన ఆలోచనలు కూడా ఏమిటి? పాపపు సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉన్నాయి గనుక ఈ బంధాన్ని మనము అపవిత్రమైనటువంటి బంధంగా భావిస్తున్నాం. ఏమంటే ప్రేమ అనేటువంటి పదము ఏమంటే చాలా శ్రేష్టమైనటువంటి ఒక పదం అండి. కానీ ఈనాడు ఉన్నటువంటి సమాజాన్ని చూసి ప్రేమ అనే పదానికి అర్థాలే మారిపోయాయండి. ఈనాడు ఉన్నటువంటి ప్రేమ కేవలము కామముతో నిండుకున్నది. కనుకనే ఏమండి? కామం తీరగానే కామ వాంఛలను తీర్చుకోవడానికి ఒకడు ఒక స్త్రీ వెనకాలబడుతున్నాడు, లేదా ఏమండి వాడికి తోచినటువంటి అమ్మాయిలు వెనకబడుతుంటాడు. అలాగే స్త్రీలు కూడా ఏమండి వాళ్ళ కామ వాంఛలను తీర్చుకోవడానికి ఏమండి వాళ్ళకు అనుకూలమైనటువంటి వారిని చూసుకుంటుంటారు. కానీ దేవుని ప్రేమ కామ వాంఛలను తీర్చుకునేది కాదు. ఏమండి? బాధ్యత కలిగింది. అది ఎంత బాధ్యత కలిగిందో ఏమండి మనం చూసుకున్నట్లయితే మొదటిగా హోషేయ గ్రంథం చూద్దాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19, 20 వచనాలు చూద్దాం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. చాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, నీవు నిత్యము నాకుండునట్లుగా, అంటే నిత్యము నాతో ఉండాలి అని అంటే నేను నీ పట్ల ఏం చేస్తున్నానో చెప్తున్నాడు. నిజమైనటువంటి ప్రేమ ఏంటో, దానికి నిర్వచనం ఏంటో దేవుడు చెప్తున్నాడండి. ఏమండి? కామవాంఛలను పక్కన పెట్టేసేయండి. మీ తలలో నుండి బయటకు పెట్టేసేయండి. ప్రేమ అనగానే కామము అనేటువంటి ఆ ఆలోచన మీలో నుండి తీసివేయండి. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి
తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొంటిని. అండి ఎంత ప్రేమ తెలుసా దేవునిది. ఇశ్రాయేలీలు పదే 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 దేవుణ్ణి విసర్జిస్తూ ఆయనను పక్కన పెడుతూ ఏమండి ఆయన కాకుండా వేరే అన్య దేవతలను పూజిస్తూ ఉన్న సందర్భాలలో కూడా వారి పట్ల నీతిని కనబరిచాడు. తప్పు చేసినప్పుడు దండించాడు. దండించి మరలా వారిని దగ్గరకు తీసుకున్నాడు. అండ్ యూజువల్‌గా చాలామంది ఏమండి భార్యల్ని ఎంత అమితంగా ప్రేమిస్తారు అని అంటే వాళ్ళని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడరండి. ఇక్కడ దేవుడు కూడా అంతే అమితంగా ప్రేమిస్తున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. ఏమండి నీతి న్యాయములను బట్టి నేను తీర్పు తీర్చి దయాదాక్షిణ్యములు చూపుట వలన నేను నిన్ను ప్రదానము చేసుకుంటిని అని చెప్తూ, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుంటిని. అంటే నమ్మకము. అండ్ వివాహం చేసుకుంటున్నప్పుడు అండ్ భార్యాభర్తలు లేదా వివాహం చేసుకున్నటువంటి పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు వాగ్దానాలు చేస్తుంటారు. ఏమని? నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నేను నీకే భార్యగా ఉంటాను, లేదా నేనే నీకు భర్తగా ఉంటాను, నీకేదైనా కష్టాలు వస్తే నేనే నీకు తోడుగా ఉంటానని చెప్పి అన్ని వాగ్దానాలు చేస్తారు. కానీ ఆ వాగ్దానాలన్నీ తర్వాత పక్కన పెట్టేస్తారు. అది తర్వాత సంగతి. కానీ ఇక్కడ దేవుడు వారి పట్ల నీతిని జరిగిస్తున్నాడు, న్యాయములను జరిగిస్తున్నాడు, వారి పట్ల దయాదాక్షిణ్యాలు చూపిస్తున్నాడు. ఆ విధంగా ప్రదానము చేసుకుంటానని చెప్పినటువంటి దేవుడు అండ్ తర్వాత మనకు ఒక విషయం అర్థం కావాలి. ఇక్కడ ప్రదానము చేసుకోవడము అని అంటే మన భాషలో లేదా మన భారతదేశపు అలవాట్ల ప్రకారము ప్రదానం అనగానే మనం ఎంగేజ్మెంట్ అనుకుంటాం. అంటే పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, తర్వాత కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు. కానీ యూదుల ఆచారం ప్రకారం మనం చూసుకుంటే ప్రదానము చేసుకోవడమే పెళ్లితో సమానం. మీకు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యోసేపు గారు మరియమ్మ గారు ప్రదానము చేసుకున్నట్లుగా ఉంటుంది. తర్వాత కింద అలాగే చదవగానే భార్యాభర్తలుగా దేవుడు సంబోధిస్తుంటాడు. ఒకసారి అది మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలా ప్రధానం అనగానే దానిని ఎలా చూస్తారో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పై మాటలో ఏమో వీళ్ళు ప్రదానం చేసుకున్నట్లుగా ఉంది. కింద చూసేసరికి మరియకు యోసేపు భర్త అని సంబోధిస్తున్నారు. అంటే వారి అలవాట్లలో ఏమిటి లేదా వారి ఆచారాలలో ప్రధానం అనగానే ఏమిటి వివాహముతో సమానమే, లేదా వివాహమే. సమానం కాదు, వివాహమే. మనకి ప్రధానము తర్వాత వివాహం అని ఉంటుంది. కానీ వారి ఆచారాల ప్రకారం మనం ఆలోచిస్తే ప్రధానం అనగానే వివాహం అని మనకు అర్థమవుతుంది. అలాగే మనం ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం వివాహము ఎలా చేసుకున్నాడు దేవుడు ఇశ్రాయేలీయుల్ని అని చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం 7 కూడా చదవండి. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనంగా నున్న నీకు స్తనములు లేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి. 3వ వచనం. ప్రభు అయిన యెహోవా యెరూషలేము గురించి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నాడు అని అంటే యెరూషలేము గురించి చెప్తున్నాడు అండి. ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోకండి. పరమగీతములు మాత్రమే అలా ఉన్నాయని అంటే పరమగీతాలకు సంబంధించినటువంటి రెఫరెన్స్లు మనకు అక్కడక్కడక్కడ ఇలా తగులుతూ ఉంటాయి. అపార్థం చేసుకోకూడదు. కావ్య రూపకంగా చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఏమని చెప్తున్నాడు అని అంటే ఒక స్త్రీ ఎదిగినప్పుడు అండి తనకు వివాహం చేయాలని తండ్రి ఆలోచిస్తాడు. అలా ఎదిగినప్పుడు వివాహము గురించి ఆలోచించినప్పుడు ఏమిటి పెళ్లి చేసుకునేవాడు కూడా ఎదిగినటువంటి వారిని చేసుకుంటాడు, చిన్నపిల్లలను చేసుకోడు. అలాగే మీరు ఎలా ఎదిగారో అవి గుర్తు చేస్తున్నాడు. అంటే వారు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం అవుతున్నటువంటి కాలంలో మనం చూస్తే వాళ్ళు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా విశ్వాసహీనులుగా బ్రతికారు. అక్కడ నుండి వారి విశ్వాస బ్రతుకులు ప్రారంభమయ్యాయి. అలా వారు యెరూషలేము లేదా కనాను దేశానికి వచ్చిన తర్వాత
అనేక మంది న్యాయాధిపతులు, రాజులు అనేక మంది వారి మధ్య నివసించి దేవుని వాక్యాలను వాళ్ళకు ప్రకటించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను నేర్పించి దేవునికి సమీపస్తులుగా వాళ్ళకి దేవుని దగ్గరికి చేశారు. అంటే ఇశ్రాయేలీయులు అలా ఎదిగారు. కాలక్రమేణా దేవునికి సమీపస్తులయ్యారు. కానీ తర్వాత కాలంలో మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి వాళ్ళను విసర్జించడం ప్రారంభించారు. సొలొమోను గారి కాలం వరకు మనం చూసుకున్నట్లయితే అంతకుముందు సౌలు పరిపాలనలో గాని, దావీదు పరిపాలనలో గాని, సొలొమోను యొక్క పరిపాలనలో గాని వీళ్ళందరూ కూడా చక్కగా దేవుని భయంతో నివసించారండి. సౌలు రాజు గారు తప్పు చేశారు గాని, అయితే ప్రజలు ఎవరు తప్పు చేయలేదు. తర్వాత దావీదు పరిపాలనలో చూస్తే చక్కగా దేవాలయాన్ని కట్టడానికి అవసరమైనదంతా కూడా ఆయన సిద్ధపరిచాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ఆయనతో ఏకీభవించారు. సొలొమోను కాలం వచ్చేసరికి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఆ దేవాలయం కట్టబడినప్పుడు దేవునికి ఎంతో సమీపస్తులుగా వచ్చారు. ఆ విషయాన్నే చెప్తున్నాడు. మీరు ఇలా ఎదిగారు. ఎదిగి మీరు నన్ను ఆశ్రయిస్తున్న సమయం అది. అలాగే మీరు ఎదుగుతున్నటువంటి ఆ ఎదుగుదలను చూసి చుట్టూ ఉన్నటువంటి వారు మీ మీద తిరుగుబాటు చేయాలి, మిమ్మల్ని నాశనం చేయాలని అనుకున్నటువంటి కాలం అది. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి మీరు ఎదిగారు కాబట్టి నేనేం చేసుకున్నానంటే నా వారిగా మిమ్మల్ని చేసుకున్నాను, ప్రదానము చేసుకున్నాను. లేదా మిమ్మల్ని వివాహము చేసుకొని మీతో నా నిబంధనను నేను ఏర్పాటు చేశాను. నిబంధన అనగానే దేవుని ఆజ్ఞలని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, లేదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా నిబంధనలు నీకు ఇచ్చాను, నువ్వు ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, నువ్వు నీతిమంతుడిగా ఉండడానికి ఎలా నువ్వు ఉండాలో అన్ని విషయాలను నేను నీకు చెప్పాను. ఇది పాత నిబంధన కాలంలో సంభవించినటువంటి సంఘటనల గురించి చెప్తున్నాడు. కాబట్టి దావీదు గారు క్షమించాలి, సొలొమోను గారి పరమగీతంలో రాస్తున్న సందర్భానికి అప్పుడు దేవాలయం కట్టబడింది. దేవాలయం కట్టబడి ఇశ్రాయేలీలందరూ కూడా దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తున్నటువంటి కాలం అది. ఆ సందర్భంలో రాస్తున్నటువంటి మాటలు అవి. పరమగీతములు ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు దేవాలయం కట్టబడినటువంటి కొంతకాలానికి రాస్తున్నటువంటి మాటలు కనుక కావ్య రూపకంగా ఇంత విలువైనటువంటి మాటలను రాస్తున్నాడు. కానీ తర్వాత మీరు చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము ఆయన వృద్ధాప్యముకి వచ్చినప్పుడు ఆయన జీవితంలో సంభవించినటువంటి సందర్భాలన్నిటిని గుర్తు చేసుకుంటూ ఒక మనిషి దేవునికి ఎలా సమీపస్తుడుగా ఉండాలి, లేదా దేవునికి ఎలా దూరం అయిపోతాడు, జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు, జ్ఞానం లేనివాడు ఎలా ఉంటాడు అనేటువంటి సంగతులన్నిటిని కూడా వివరించుకుంటూ వస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రేయసి అని అనగానే, లేదా ప్రియుడు అనగానే, నా భార్య అని అనగానే ఇక్కడ మనం అపార్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ శారీరక సంబంధమైనటువంటి వివాహం గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వివాహం గురించి మాట్లాడుతున్నాడు. ఒక భార్య తన భర్తకి ఎలాగైతే అణిగిమణిగి ఉంటుందో, లేదా తన భర్తను ఎలా ప్రేమిస్తుందో, తన భర్త ఒక భార్యను ఎలా ప్రేమిస్తాడో, కష్టాలలో బాధలలో ఎలా ఆ భార్యను ప్రేమిస్తాడో, లేదా భార్య భర్తను ప్రేమిస్తుందో వాటిని గుర్తు చేస్తున్నాడు దేవుడు. అంతే తప్ప శారీరక సుఖాల గురించి మాట్లాడట్లేదు. ఒక భర్త ఆరోగ్యం లేకుండా ఉన్నాడు అనుకోండి, భార్య నిజమైనటువంటి భార్య తనను ప్రేమించి తనకు సేవలు చేస్తుంది. లేదు నీకు ఆరోగ్యం బాగలేదు, నేనెందుకు నీ సేవలు చేయాలని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆమె ఏమంటారు చెప్పండి? లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి భార్యను చూసి నీ చావు నువ్వు చావు అని చెప్పేసి భర్త తన పాటికి తను ఉన్నాడు అనుకోండి, తన కష్టాన్ని అర్థం చేసుకోకుండా, ఆ భర్తను ఏమంటారు చెప్పండి? కానీ నిజమైనటువంటి భర్త ఆమె అవసరతలలో తోడుగా ఉంటాడు. అలాగే భార్య కూడా భర్తకి నమ్మదగిన దానిగా ఉంటుందండి. ఆ బంధం గురించే మాట్లాడుతున్నాడు. ఇక పాత నిబంధనల సందర్భం ఇలాగుంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి మరి పరిస్థితులు ఎలా మారాయో మనం చూసుకున్నట్లయితే అక్కడ ప్రేయసి ప్రియుడు ఎవరో మనకు అర్థమైంది. తండ్రి అయినటువంటి దేవుడు ప్రియుడుగా ఉంటే ఇశ్రాయేలీలు ప్రేయసిగా కనబడుతున్నారు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక వల్లి పద్మము అనగానే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరిని చెప్తున్నాడో మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్యారెక్టర్స్ మారాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రదానము చేయబడినటువంటి సంఘము అని చెప్తున్నాడు.
అంటే సంఘం గురించి చెప్తున్నాడు. సంఘం గురించి చెప్తూ యేసుక్రీస్తు కట పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒకడే పురుషునికి అనగానే ఏంటి పవిత్రమైనటువంటి సంఘానికి చెప్తున్నాడు. పోల్చి చెప్తున్నాడు. ఇక్కడ ప్రదానము చేయబడింది సంఘం ఎవరికి అనంటే క్రీస్తుకి. ఒకనాడు ఇశ్రాయేలీయులు మాత్రమే ప్రేయసిగా కనబడ్డారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘంలో చేర్చబడుతున్న వారందరూ కూడా క్రీస్తుకి ఏమిటి ప్రదానము చేయబడిన వారిగా కనబడుతున్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడై. ఇక్కడ గొర్రెపిల్ల భార్య అంటున్నాడు, పెండ్ల కుమార్తె అంటున్నాడు. అలాగే మనము మొదటి వచనంలో చూస్తే, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే సంఘమును గురించినటువంటి అనేక సందర్భాలలో మనము ఈ మాటలన్నీ కూడా నేర్చుకున్నాం. మరి నూతన యెరూషలేము పట్టణం గురించి గతంలో నేను మీకు వివరించాను. కాబట్టి సంఘము యేసుక్రీస్తుకు ప్రదానము చేయబడింది. ఒకనాడు ఇశ్రాయేలీయులు మాత్రమే దేవునికి ప్రేయసిగా కనబడితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘం అంతా కూడా ఎలా కనబడుతుంది దేవుని దృష్టికి అని మనం చూసుకున్నట్లయితే, పరిశుద్ధులమైనటువంటి మనము దేవుని కొరకు ప్రదానము చేయబడిన వారముగా క్రీస్తుకి సంఘము ప్రదానము చేయబడినట్లుగా మనకు కనబడుతుందండి. జస్ట్ కాస్త మార్చాడు దేవుడు. పాత నిబంధనలో దేవుడే తండ్రిగా ఉంటూ ఇశ్రాయేలీయుల పట్ల తన పరిపాలన చేశాడు, తన బాధ్యతలను నిర్వర్తించాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ బాధ్యత కాస్త క్రీస్తు ప్రభుల వారికి అప్పగించి ఈ సంఘములో చేర్చబడుతున్న వారి అందరినీ కూడా ఏమన్నాడు అని అంటే, మీరు క్రీస్తుకు ప్రదానము చేయబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు అని. అదే మీకు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తుంటాడు. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, యాజకులైన రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. పరిశుద్ధ జనము అంటున్నాడు చూడండి. పరిశుద్ధ పట్టణము అని మీకు ప్రకటన గ్రంథంలో చదివారు. ఆ పరిశుద్ధ పట్టణం మరి ఏదో కాదు, కానీ పరిశుద్ధులమైనటువంటి మనము కూడుకొని సంఘమే పరిశుద్ధ పట్టణము. కాబట్టి పరిశుద్ధులు ఎక్కడైతే కూడుకుంటారో అది పరిశుద్ధ పట్టణము, దేవుని సంఘము లేదా క్రీస్తు సంఘము. క్రీస్తుతో కూడా ఇప్పుడు మనం ప్రదానము చేయబడిన వారమై ఉన్నాం. మరి ఒకప్పుడు వాళ్ళు బలురక్కసి చెట్ల మధ్య నివసించారని ఇశ్రాయేలీల గురించి రాశాడు. కానీ ఇశ్రాయేలీల పరిస్థితి ఒకప్పుడు బలురక్కసి చెట్ల మధ్యలో ఒక విలువైనటువంటి వల్లి పద్మముగా కనబడింది. కానీ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆ బలురక్కసి చెట్లు ఇశ్రాయేలీని అణిచివేసింది. తర్వాత ఇశ్రాయేలీల పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. దేవునికి అవిధేయులుగా వాళ్ళు బ్రతికి అష్షూరు కిందకి ఇశ్రాయేలీలు, తర్వాత బబులోను కిందకి యూదులు, వీళ్ళందరూ కూడా వారికి ఉన్నటువంటి ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకొని బానిసలుగా వెళ్ళిపోయినటువంటి జీవితాలు మనం చూస్తాం. దేవుడు వారిని విలువైనటువంటి పద్మములుగా చూసినా వారి విలువలను పోగొట్టుకున్నారు. సొలొమోను గారి పత్రిక ఈ యొక్క గీతము రాసిన తర్వాత, పరమగీతములు రాసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత జరిగినటువంటి సందర్భాలు మనకు బాగా తెలుసు. తర్వాత రెహబాము, యరొబాము అనేటువంటి వారు ఇశ్రాయేలీని, యూదులను పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఇశ్రాయేలీలందరూ కూడా అన్య దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ వారి జీవితాలలో దేవుడిచ్చినటువంటి విలువను వాళ్ళు కోల్పోయారు. తర్వాత యూదుల పరిస్థితి మనం ఆలోచించినప్పుడు వాళ్ళు కూడా దేవాలయం వారి మధ్య ఉన్న దేవుని యొక్క సంఘము లేదా దేవుని యొక్క పనులు జరిగించేటువంటి, బలులు అర్పించేటువంటి సందర్భం వాళ్ళకు ఉన్న, అవకాశాలు వాళ్ళకు ఉన్న, నిజమైనటువంటి దేవుని మరచిపోయి వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆచారాలను వాళ్ళు పాటించడం ప్రారంభించారో ఆ ముళ్ళలన్నీ కూడా వచ్చేసి ఏం చేశాయంటే అణిచివేశాయి ఇశ్రాయేలీని. వారు బానిసలుగా వెళ్ళే స్థితికి వాళ్ళు వచ్చేసారండి. ఎందుకనంటే వారు చుట్టూ ఉన్నటువంటి అన్యులు వారిని అలా ప్రభావితం చేసి దేవునికి దూరంగా వాళ్ళని చేసి దేవునిలో నుండి వాళ్ళని తొలగించేలాగా చేశారు. కానీ ఎవరో కొంతమంది మాత్రమే ఆఖరి వరకు కూడా దేవుని నమ్మకంగా పట్టుకున్న వారు మనకు కనబడతారు ఇశ్రాయేలీలో. అందుకనే
రోమిలకు రాసినటువంటి పత్రికలో శేషమే మిగిలిందని చెప్తాడు. ఇశ్రాయేలీయుల గురించి చెబుతూ వాళ్ళు లెక్కకు ఎంతో మంది ఉన్న శేషం మాత్రమే మిగిలిందని చెప్తాడు. కొంతమంది మాత్రమే అందులో నిజంగా దేవుని కొరకు భక్తి పరులుగా బ్రతికిన వారుగా మనకు కొంతమంది మాత్రమే కనబడతారు. మరి పాత నిబంధనలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే క్రొత్త నిబంధనలో మన పరిస్థితి, మనము కూడా బలు రక్కసి చెట్ల మధ్యనే నివసిస్తున్నాం. అండ్ అక్కడ ప్రజల గురించి చెప్పాడు. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరి గురించి చెప్తున్నాడో చూడండి. అండ్ మత్తయి సువార్త 10వ అధ్యాయము, దానికంటే ముందు మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం పిల్లలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విత్తువాని యొక్క ఉపమానం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ విత్తువాని ఉపమానం చెబుతూ, విత్తుటకు ఒకడు వచ్చాడట, వచ్చి వాక్యం అనేటువంటి విత్తనాలను చల్లినప్పుడు ఏమండి అవి ఎక్కడెక్కడ పడ్డాయో మనకి పైనుండి మనం చదువుకుంటూ వస్తే ఉంటుంది. కానీ మనకు ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే 22వ వచనంలో ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును కలుగగా ఆ వాక్యము వానిని అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును అని చెప్తున్నాడు. ఐహిక విచారాలను ముండ్ల పొదలతో పోలుస్తున్నాడు. బలు రక్కసులు చెట్లు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఐహిక విచారాలని. ఒకప్పుడు బలు రక్కసి చెట్లలో ఇశ్రాయేలీలు ఉన్నారంటే అన్యుల మధ్య వాళ్ళు నివసిస్తున్నారు, అన్యులు వారిని అణిచివేశారని చెప్పాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అదే బలు రక్కసి చెట్లలో నివసిస్తున్నటువంటి నేటి సంఘము ఐహిక విచారాలు ధనమోహము కలగ్గానే దేవుణ్ణి విడిచిపెట్టేస్తారని చెప్తున్నాడు. అంటే అర్థమైందా మీకు? ఐహిక విచారాలు ఏమంటే భూమి మీద ఎలా బ్రతకాలి, ఏం సంపాదించుకోవాలి, ఎలా కూర్చుకోవాలి, ఏంటి మనకు అందరికీ ఒక విషయం తెలుసండి. ఏంటి ఈ భూమిని ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని. మనకు ఏది శాశ్వతం కాదని అన్నీ తెలిసినా మన పరుగు దేని కొరకు చెప్పండి? ఏదో సంపాదించుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనలతోనే పరుగెత్తుతున్నాం. ఇక ధనమోహము ఏమంటే చాలా మందికి ఈ ధనం మీద ఆశ పోదండి. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉందాం అనేటువంటి ఆలోచన ఉండదు. ఈ ఐహిక విచారాలు ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని లేదా మనలో పడిన దేవుడు విత్తినటువంటి వాక్యాన్ని అణచివేస్తుంది అనేటువంటి మాటను మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఐహిక విచారాలు మంచివి కాదు. మరి మేము బ్రతకూడదా అంటే బ్రతకడానికి అవసరమైన దానిని సంపాదించుకోవడంలో తప్పులేదు. కానీ దానికోసమే ప్రాకులాడుతుంటారండి చాలామంది. అలాంటి విశ్వాసం మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. అవి నిన్ను అణచివేస్తాయి. వాక్యంలో నిన్ను పరిపూర్ణులుగా చేయవు. నిజంగా వాక్యం నీకు అర్థమైతే, వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉంటే ఐహిక విచారాలకు దూరంగా ఉంటావు అండి. ఎవరిలో ఇతరుల్ని చూసి అలాగ మనం బ్రతకాలనేటువంటి ఆశ మనలో ఎప్పుడూ ఉండకూడదండి. వారిలాగా మనం ఎప్పుడైతే ఉండాలని మనం అనుకుంటామో అప్పుడే మన పతనం ప్రారంభమైందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా చెప్తున్నాడు, మనల్ని ఒక ముండ్ల పొదలలాగా లేదా ముండ్లగా మనల్ని అణిచివేసేది ఏది అని అంటే ఐహిక విచారాలు, ధనమోహము. ధనం మీద మనకు వ్యామోహం ఉండకూడదు. ఏమండి సంపాదించుకొని ఏమండి మనకి కావాల్సినటువంటి ఆహారాన్ని సంపాదించుకోవడంలో తప్పు లేదండి. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఏమండి నగలు కొనాలని, ఏమండి బ్యాంకులలో అకౌంట్లు పెట్టుకోవాలని, అకౌంట్ల నిండా డబ్బులు ఉండాలని ఎంతో ఆశ. ఏమండి ఒక చిన్న కష్టం రాగానే ఏం ఆలోచిస్తాం తెలుసా? ఒక ధనవంతుడు వాడి పరిస్థితిని చూసి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక ధనవంతుడిని చూసి వాడు చూడండి వాడి దగ్గర ఉంది కాబట్టి ఈరోజు వాడికి ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే వాడు ఆ సమస్య నుండి బయటపడడానికి ఆ ధనాన్ని వాడుకుంటున్నాడని మీరు అనుకుంటారు. కానీ ఏమండి ఆ ధనాన్ని వాడుకున్నంత మాత్రాన వాడేం బ్రతకడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం అండి. దేవుడు మనకేం చెప్పాడు అని అంటే వాడు ఎంత ధనం ఖర్చు పెట్టి ఒకసారి బాగు చేయించుకున్నా మరలా సమస్య రాక తప్పదు, మరలా వాడు చావక తప్పదు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఏది ఉన్నా ఏది లేకపోయినా మీరు చావడం మాత్రం తథ్యం. అది నేనైనా సరే, అది ఏదో ఒక రోజు మనం చావాల్సిందే. ఎంత ధనాన్ని మనం కూర్చుకొని మన ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టినా, మన ఆహారం కొరకు ఖర్చు పెట్టినా అండి ఈ దేహాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మరి దానికోసం ఎందుకు ప్రయాసపడుతున్నారు? అలాగే ధనమోహము, అలాగే ఐహిక విచారాలు. ఐహిక విచారాలకు వచ్చేసరికి ఏమండి ఎన్నో ఆలోచనలు మనుషుల మధ్యలో మెదులుతూ ఉంటాయి.
అవి ఏవైనా దేవుణ్ణి సంతోషపరిచేవా అని మనం ఆలోచిస్తానండి, అవి ఏవి కూడా దేవుణ్ణి సంతోషపరిచేవి కాదు. ఇన్‌ఫాక్ట్ నీలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని అవి అణచివేస్తుంటాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఒకనాడు ఇశ్రాయేలీయులు బలిరక్కసి చెట్ల మధ్యన వారు నివసించారు. కొంతకాలము వరకు వల్లి పద్మముగా వాళ్ళు వికసించి దేవునికి సంతోషాన్ని కలిగించినా, తర్వాత ఆ ముండ్ల పొదలన్నీ కూడా ఆ వల్లి పద్మాన్ని అణచివేశాయి. ఇశ్రాయేలీయుల శేషమును మాత్రమే మిగిలించాయి. ఇక మన పరిస్థితి కూడా అదే బలిరక్కసి చెట్ల మధ్యన మనం నివసిస్తుంటే, ఈ ఐహిక విచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని అణచివేస్తున్నాయి. ఈ ఐహిక విచారాలు అనగానే లోకానుసారమైనటువంటి విచారాలని. అంటే తినడానికి సరైనటువంటి ఆహారం లేదు, ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేదు, వేసుకోవడానికి సరైనటువంటి బట్టలు లేవని ఆలోచిస్తుంటారు చాలామంది. అవసరం లేదండి. ఏ బట్టలుంటే ఏమి, ఏవైతే ఏముందండి. దేవుని కొరకు మాత్రం మనం చెప్పాలి. అండ్ కాకపోతే ఈనాడు క్రైస్తవులు కూడా అలాగే మారిపోయారండి. ఎవడైనా మంచి సూట్ ఏసుకొనొస్తే అబ్బో! వీడేదో గొప్ప పాస్టర్ అనుకుంటారు. ఏదో నలిగిపోయినటువంటి షర్ట్ ఏసుకొని ఈడేంటి ఇలా వచ్చాడు వాక్యం చెప్పేవాడేనా అన్నట్టు. నీకు ఏ బట్టలేసుకుంటే ఏంటి నాయనా? వాడి నోట్లో నుంచి వచ్చే మాటలు అవసరం గానీ, వాడు ఎలాంటి బట్టలేసుకుంటే ఏంటి? వాడు గడ్డం పెంచుకున్నాడా? జుట్టు పెంచుకున్నాడా? లేదా జుట్టు దువ్వుకొని రాలేదా? అవన్నీ మీకెందుకు? వాడు చెప్తున్నటువంటి మాటలు విలువైనవా? కాదా? అని ఆలోచించాలి. సూట్ ఏసుకొని వచ్చినంత మాత్రాన సరిపోదండి. దానికి సూట్ అయ్యేటువంటి మాటలు మాట్లాడాలి. కాబట్టి ప్రియులారా, ఐహిక విచారాలు. కాబట్టి మనుషులు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి చాలామంది ఇప్పుడు ఎలా తయారైపోయారంటే బాగా స్టేజ్‌లు బాగా అరేంజ్ చేసుకొని మిణుకుగా లైట్లు ఒక డిస్కో ఇది గుర్తొస్తుందండి. అలాంటి ఒక సెటప్‌లు చేసుకొని వాటిల మధ్య వాక్యాన్ని బోధిస్తుంటారు. కానీ విచిత్రం ఏంటంటే అలాంటి వారి దగ్గరికే ఎక్కువ మంది వెళ్తారు. చక్కగా నిలబడి వాక్యం చెప్తాను రండంటే ఒక 10 మందో, 20 మందో, 30 మందో అంతే. నిజంగా వాక్యాన్ని కొరకు వచ్చేవాళ్ళు మాత్రమే వస్తారు. అందులో కూడా కొంతమంది దొంగలుంటారు. ఏదో రావాలి అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు కూడా కొంతమందుంటారు. కానీ వాక్యము కొరకు మీరు వెళ్ళేవారైతే వారు ఎలాంటి వాడో, ఎలాంటి అపియరెన్స్ వాడికుందో అది చూడకండి. వాడు చెప్తున్నటువంటి మాటలు విలువైనటువంటి మాటలా కాదా? మన ఆత్మలను రక్షించేటువంటి మాటలా కాదా? అవి మాత్రమే మీరు ఆలోచించాలండి. కనుకనే ఐహిక విచారాలు మిమ్మల్ని అణిచివేస్తున్నాయేమో జాగ్రత్త. ఖచ్చితంగా అవి మీలో ఉన్నటువంటి వాక్యాన్ని ఫలింపజేయకోకుండా మిమ్మల్ని అణిచివేస్తుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఐహిక విచారాలు చాలా ప్రమాదకరం. అవి ముళ్ళ పొదల్లో మిమ్మల్ని మీరు ఎదగనివ్వకుండా మిమ్మల్ని అణిచివేసేవిగా ఉంటాయి. కాబట్టి ఏమి తినాలో, ఏమి త్రాగాలో వాటి గురించి ఆలోచించకుండా అని మీకు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడండి. భూమి మీద మీరు నివసిస్తున్నప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి ఆలోచించకండి. భూమి మీద నేను నివసిస్తున్నటువంటి ఈ కాలంలో నేను దేవుని కొరకు ఏమి చేసి నా యాత్రను ముగించిన తక్షణమే నేను పరలోకానికి లేదా పరదేశికి నేను వెళ్ళి దేవుని యొక్క చెంతకు నేను చేరతాను అనేటువంటిదే మీ మనస్సులో ఉండాలి. సంపాదించండి, అది అవసరమైనంత వరకే ఉండనివ్వండి. కానీ దేవుని కొరకు మీరు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. వారే నిజంగా దేవుని కొరకు ఫలించేవారు. ఇంకా మరొక మాట మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండుడి. చాలండి. ఇక్కడ మొట్టమొదటిగా క్రైస్తవులకు ఉండేటువంటి 2 పనులు లేదా ప్రధానమైనటువంటి పనులు ఏంటంటే, ఫస్ట్ తమ విశ్వాసాన్ని తాము కాపాడుకోవడం. తమ విశ్వాసాన్ని తాము కాపాడుకోవడంలో ఈ ఐహిక విచారాలు మనల్ని అణిచివేస్తుంటాయి. ఇక రెండవది దేవుని గురించి ప్రకటించడం. రెండవ పని దేవుని గురించి ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఎవరి మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్తున్నాడంటే, తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను. అంటే తోడేళ్ళు, మీ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా తోడేళ్ళు. అక్కడేమో బలురక్కసి చెట్లు అన్నాడు చుట్టూ ఉన్నవారిని చూసి, ఇక్కడ చుట్టూ ఉన్నవారిని చూసి తోడేళ్ళు అంటున్నాడు. తోడేళ్ల మధ్యనే మనం నిజంగానే నివాసం చేస్తున్నామండి. ఏ దేశంలో చెప్పండి క్రైస్తవులకి ఏమైనా రక్షణ ఉంది చెప్పండి. క్రీస్తు గురించి మనం ప్రకటించడానికి వెళితే ఏదో పాపం చేస్తున్నట్లుగా, ఏమో వారిని మనం వాళ్ళదంతా ఉన్నదంతా మనం లాగేసుకుంటున్నట్లుగా ఫీల్ అయిపోయి క్రైస్తవుల్ని హింసించరాని విధంగా హింసిస్తున్నారు. కానీ ఈరోజు సమాజాన్ని చూసి అందరూ తలదించుకుంటున్నారండి. ఏంటి ఇలా మారిపోతున్నారని. ఎందుకు అలా మారిపోతున్నారు? ఒక క్రమమైనటువంటి ఒక పద్ధతి లేదండి. రోజు రోజుకి మీరు భారతదేశంలో చూస్తే రేపుల సంఖ్య పెరిగిపోతుంది. అవునా కాదు? హత్యల సంఖ్య పెరిగిపోతుంది.
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేవుని భయము వాడిలో లేదు కాబట్టే. ఆ దేవుని భయము మనం చెప్పడానికి వెళితే ఏమండి మనల్ని దూషిస్తున్నారు. మనల్ని చంపడానికొస్తున్నారు. మనల్ని నరకడానికొస్తున్నారు. మీరసలు దేవుని గురించి చెప్పకూడదు అంటున్నారు. ఇదేంటి? ఇదెక్కడ న్యాయం అండి? అండి సమాజాన్ని బాగు చేయడానికి 4 మంచి మాటలే చెప్తున్నాం. మీ తల్లిదండ్రులను గౌరవించమని చెప్తున్నాము. మీ తల్లిదండ్రుల కొరకు అంటే అన్యులను మీరు లేదా ఇతరులను మీరు ప్రేమించకండి, మోసపోకండి అని మనం చెప్తున్నాం. నిజంగా దేవుని మీరు ప్రేమించండి. దేవుని గురించి తెలుసుకోండి. ఈ భూమి మీద కొంతకాలమే మీరు బ్రతుకుతారు. తర్వాత శాశ్వత కాలం ఒకటుంది. లేదా శాశ్వత జీవితం ఒకటుందని మనం ఎళ్లి చెప్తున్నామే తప్ప, మీరు మద్యం సేవించకండి. మద్యం సేవించి మీ ఆరోగ్యాలను పాడు చేసుకోకండి అని చెప్తున్నాం. వ్యభిచారం చేయకండి. వ్యభిచారుల దగ్గరికి వెళ్లి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అని మాత్రమే కదండీ మనం చెప్తున్నాం. సమాజానికి అవసరమైనటువంటి మాటలే మనం చెప్తున్నాం గానీ, ఆ సమాజానికి అవసరం లేనటువంటి మాటలు, వాళ్ళని మోసం చేసేటువంటి మాటలు ఏదైనా చెప్పి వాళ్ళని ఏమైనా దోచుకుంటున్నామా? అయినా కూడా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారట? తోడేళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. ఏమండి? ఎన్నో చట్టాలు ఈరోజు క్రైస్తవులను నియంత్రించడానికట ఎన్నో చట్టాలు తీసుకొనొస్తున్నారండి. మత మార్పిడి చట్టం అంట. ఏంటి? ఎక్కడ మతమన్ని మార్పిచ్చాం మనం? పోనీ మారిన వాడు ఏమైనా చెడువాడిగా ఏమండి 10 మందిని పోయి ఏమన్నా నాశనం చేసేస్తున్నాడా? లేదా ఎవరైనా చంపేసొస్తున్నాడా మతం మారినవాడు? మతం మార్పిడనే పెట్టుకుందాం కొంతసేపు. అది మత మార్పిడి కాదు. దేవునిలోనికి నిజమైనటువంటి దేవునిలోనికి అతన్ని నడిపిస్తున్నాం. పోనీ ఆ మారిన వాడు ఎలాంటి వాడు? ఒక తాగుడుబోతు, ఒక వ్యభిచారిని మనం మారుస్తున్నాం. వాడు తన జీవితాన్ని మార్చుకొని దేవునిలోనికి వస్తున్నాడు. అలాంటి దానికి ఏమండి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కట్టడి చేస్తున్నాయి. అందుకనే ఏమండి భారతదేశము పాడైపోతుంది గుర్తుపెట్టుకోండి. ఏదో గొప్ప దేశం అని ఇంతవరకు మనం అనుకున్నాం గానీ, రోజు రోజుకి ఏమండి ఈ దేశ పరిస్థితిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఏమండి పాశ్చాత్య దేశాల కంటే మోసంగా ఉన్నాయి పరిస్థితులు. అక్కడ బయటపడతాయి విషయాలు, ఇక్కడ బయటపడవు అంతే తేడా. అండ్ అలాంటి వారికి సపోర్ట్ చేస్తూ ఏమిటి రాజకీయ నాయకులు ఈ మధ్య కాలంలో ఎంతోమంది స్కాములలో ఇరుక్కున్నారండి. ఈ రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతోమంది స్కాములలో ఇరుక్కున్నారు. వాళ్ళందరూ కూడా ఏమిటి జైలుకి ఇలా వెళ్తారు, అలా వచ్చేస్తారు. ఏం మారాడు? ఏం మారింది? ఏం మార్పు వచ్చింది వాళ్ళు? కానీ దేవుణ్ణి అంగీకరించిన వాడు పాపము చేయడానికి భయపడతాడు. అలాంటి ఒక మంచి విషయాన్ని మీరు తీసివేస్తామని చెప్పి ఏమిటి ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి. కాబట్టి తోడేళ్ల మధ్యకి మీరు వెళ్తున్నారు, జాగ్రత్త. ఏమంటే మంచి చెప్పడానికి వెళ్తున్నాం. అందుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మంచి మాటను పౌలు గారు రాస్తారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధులకు తగినది ఏదో చెప్తున్నాడు. మీరు పరిమళ వాసనగా ఉండాలని దేవుడు ఏం చేశాడంటే క్రీస్తుని మీ కొరకు పంపించి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు గనుక క్రీస్తునే దేవుడు అర్పణగాను బలిగాను మన కొరకు అర్పించి ప్రేమ ఎట్టిదో చూపించాడు. అలా ప్రేమను దేవుడు కనపరిస్తే అలాంటి ప్రేమని మీరు కూడా కలిగి ఉండండి. కాబట్టి మీ ప్రేమ ఏమండి జారత్వము కొరకో అపవిత్రమైన దాని కొరకో లోభత్వము కొరకో ఏమంటే మీ ప్రేమను కనపరచకండి. వాటి పేరైనా ఎత్తకండి. ఎంత చక్కని మాటలు చెప్పాడండి. మీరు పరిమళ వాసనగా ఉండాలి అంటే పరిశుద్ధులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. పరిశుద్ధులు ఎలా ఉండాలో చెబుతూ మీలో ఏమండి దేవునికి అయిష్టమైనటువంటి జారత్వమే గాని ఏ విధమైనటువంటి అపవిత్రత గాని లోభత్వమే గాని మీలో ఉండకూడదు. లోభత్వం అంటే లోక సంబంధమైనటువంటి ఆశలు మీలో ఉండకూడదు. అదే యోహాన్ గారు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో చెప్తాడు. ఈ లోకాశలలో ఏమున్నాయి అని మనం చూసుకున్నట్లయితే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనేటువంటిది మనకు కనబడతాయి లోకంలో. అలాంటివి మీలో ఉండకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది అని చెప్తున్నాడు. మనము పరిమళ వాసనగా ఉండాలి. మనం తోడేళ్ల మధ్య మనం ఉన్న ఐహిక విచారాలు అనేటువంటి కష్టాలలో మనం ఉన్నా ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా మనము ఉండాలి అని చెప్తున్నాడు. ఇలా ఒక సంఘము దేవుని దృష్టి కనబడిందండి. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. మొదటి వాడును
కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ఈ స్మరణ సంఘం అండ్ ఒక రిమార్క్ లేనటువంటి ఒక సంఘంగా మనకు కనబడుతుందండి. చాలా గ్రేట్ అండి ఈ సంఘం. ఈ సంఘము అండి, ఆ సంఘం యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు దరిద్రులుగా ఉన్నారు. దారిద్ర్యతలో ఉన్నప్పటికీ కూడా నీవు నా దృష్టిలో ధనవంతుడు అంటున్నావు. అంటే లోకానుసారమైనటువంటి దారిద్రతను వాళ్ళు అనుభవిస్తున్నా, వాళ్ళు ఆ దారిద్ర్యతను అనుభవించడానికి గల కారణం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలండి. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, క్రీస్తుని నమ్ముకున్నారో, వ్యాపారము చేయడానికి అవకాశము లేనట్లుగా ఆనాడు ప్రభుత్వాలు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ సంఘాల గురించి ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ చాలా దారిద్ర్యమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుని ప్రేమను వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళు పొందుతున్నటువంటి శ్రమలకు వాళ్ళు ఎప్పుడు కూడా భయపడలేదండి. విస్తారమైనటువంటి శ్రమల గుండా వీళ్ళ ప్రయాణం సాగింది. అంత ఆషామాషిగా వీళ్ళ ప్రయాణం సాగలేదండి. చాలా కఠినమైనటువంటి పరిస్థితులలో వీళ్ళ ప్రయాణం కొనసాగినప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని యొక్క ప్రేమను వాళ్ళు విడిచిపెట్టని వారుగా మనకు కనబడుతున్నారండి. అందుకనే ఏమంటున్నాడంటే, కొంతకాలం ఈ శ్రమను కనుక మీరు సహించగలిగినట్లయితే జీవ కిరీటాన్ని నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు. మరి మనకు కూడా జీవ కిరీటం ఇస్తాడు దేవుడు ఎప్పుడనంటే, కొంతకాలం ఈ శ్రమలు ఐహిక విచారం లేకుండా బ్రతకలేము. అది చాలా కష్టం, నిజం. ఎందుకనంటే ఎప్పుడు చూసినా మనకు ఉండేటువంటి ఆలోచనలు ఏంటంటే, మనం ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, మన పిల్లలకి ఎలా చేయాలి, వాళ్ళ చదువులకి ఎలా మనము వాళ్ళకి కావాల్సినదంతా కూడా మనం ఎలా సిద్ధపరచాలి, ఉండడానికి ఎలా మనం ఉండాలి అనేటువంటి ఎక్కువగా మన మధ్యలో ఉంటాయి. ఈ ఆలోచన లేకుండా బ్రతకలేడండి మనిషి నిజంగానే. కానీ అవి అవసరం లేదనే చెప్తున్నాడు దేవుడు. నిజంగా నీవు దేవుని పట్ల విశ్వాసి ఉంటే ఈ ప్రయోగం చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఐహిక విచారాలను మీ మనసులో నుండి తీసేసి మీరు చేస్తున్నదంతా దేవుని కొరకు చేసి చూడండి. మీకు అర్థమవుతుంది దేవుని ప్రేమ ఎట్టేదో. ఇవి కొన్ని మనం చెబితే అర్థం కాదండి, అవి అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. ఎన్నో ఇబ్బందులు గుండా, కష్టాలు గుండా ప్రయాణిస్తూ కూడా దేవుని కొరకు బ్రతుకుతూ ఆ నాటికి కావాల్సినదంతా కూడా దేవుడు వాళ్ళకి సమకూరుస్తూ ఉంటాడండి. అది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. లేదండి నేను కష్టపడి సంపాదిస్తేనే నా కుటుంబం సాగద్ది అనుకుంటే పొరపాటు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నీకు బలాన్ని ఇస్తున్నాడు, నీకు కావాల్సినదంతా కూడా ఏర్పాటు చేస్తున్నది దేవుడే, గుర్తుపెట్టుకోండి. మనుషులుగా మీరు సంపాదిస్తున్నారని అనుకుంటున్నారేమో. ఒక చిన్న అనారోగ్యం వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించారా? కానీ అలాంటి అనారోగ్యం రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అంటే కనుకనే, ఆరోగ్యం ఇస్తున్నాడు కనుకనే మీరు వెళ్ళి సంపాదించుకోగలుగుతున్నారు. కాబట్టి అలా మీరు సంపాదించుకోవడం తప్పని నేను అనట్లేదు. కానీ అలా సంపాదిస్తున్నటువంటి సందర్భాలలో అలాంటి ఆలోచనలలోనే ఉండిపోయి దేవుని మర్చిపోకండి. ఎల్లప్పుడూ దేవుని జ్ఞాపకాలలో మీరు ఉండాలి అని అంటే, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఎన్ని శ్రమలైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా దేవునికి నమ్మకస్తులుగా బ్రతకండి. పరిమళ వాసనగా మీ జీవితాలు ఉండాలి. అనేక మంది మధ్య, తోడేళ్ల మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు చాలా మంది నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి కూడా భయపడుతుంటారు. ఏం చేస్తారు, మా అయితే నేను చంపేస్తారు, అంతే కదా. అలా నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడి చనిపోతే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది, మర్చిపోకండి. నువ్వు పెరికివాడిగా భయపడి నేను క్రైస్తవుని కాదని చెప్పుకున్నావంటే దేవుడు మిమ్మల్ని అంగీకరించడు. కాబట్టి ఒకనాడు ఇశ్రాయేలీలని ప్రేయసిగా దేవుడు వర్ణించి వారిని దగ్గరికి తీసుకొని వారిని హక్కున చేర్చుకొని వాళ్ళకి కావాల్సినదంతా కూడా సమస్తాన్ని అనుగ్రహించి మంచిగా ఆశీర్వదించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ గొప్ప దేశానికి వాళ్ళని నడిపించి అక్కడ వాళ్ళని నివసింపజేసి వాళ్ళకి కావాల్సినదంతా కూడా దేవుడు ఏర్పాటు చేసిన చుట్టూ ఉన్నటువంటి బలురక్కసి చెట్లకు వాళ్ళు బలైపోయండి దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి శేషం మాత్రమే మిగిలారు.
క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘంలో దేవుడు మనల్ని చేర్చి సంఘములో మనం పరిమళ వాసనగా ఉంటూ ఏమిటి ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు మనల్ని అణిచివేయడానికి ఉన్నా వాటి మధ్యన మనము కూడా ఏమిటి పరిమళ వాసనగా దేవుని కొరకు బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి మన చుట్టూ కూడా ఐహిక విచారాలు అనేటువంటి బలు రక్కసి చెట్లు ఉన్నాయి. ఇకపోతే దేవుని గురించి మనం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మన మధ్య తోడేళ్ళు ఉన్నాయి, మన చుట్టూ తోడేళ్ళు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు మనల్ని నాశనం చేయాలని కాసుకొని ఉన్నాయి. వాటి దేనికి భయపడకండి, ఈ ఐహిక విచారాలకి ఏమిటి భయపడకండి, బాధపడకండి. మీకు తినడానికి ఉన్నా లేకపోయినా ఏమిటి నివసించడానికి ఉన్నా లేకపోయినా కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా దేవుని కొరకు ఆలోచించండి. మనం ఎక్కడ నేను దేవుని గురించి చెప్పేస్తే ఎక్కడ ఎవడొచ్చి నన్ను చంపేస్తాడు అని భయపడకండి. అలా చనిపోవాలి అని అంటే దేవుని ఆజ్ఞ ఉంటేనే జరుగుతుంది. ఒకవేళ మీరు వెళ్ళి దేవుని ప్రకటిస్తున్నప్పుడు మీరు హతసాక్షులుగా మారాలి అంటే అది గొప్ప భాగ్యం అండి. దాని కొరకు భయపడకండి. కాబట్టి బలు రక్కసి చెట్ల మధ్య మనము కూడా నివసిస్తున్నామండి. ఒకనాడు ఇశ్రాయేలీల పరిస్థితి అది. కానీ ఐహిక విచారాల వల్ల చుట్టూ ఉన్నటువంటి వారి వలన దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఏమిటి రక్షణను వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈనాడు క్రీస్తు కూడా గొప్ప రక్షణ సంఘంలో ఉన్నటువంటి మన కొరకు ఏర్పరిచాడు. కాబట్టి ఐహిక విచారాల వల్ల మన చుట్టూ ఉన్నటువంటి తోడేల వలన మన విశ్వాసాన్ని విడువక ఏమండి దేవునికి ప్రేయసిగా మనం ఉంటూ ఏమండి ప్రదానము చేయబడిన వారు మనం గుర్తుపెట్టుకొని ఆయన రాకడ కొరకు పెండ్లి కుమార్తె వల్ల మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ సిద్ధపాటు మనకు చాలా అవసరం. మనల్ని కూడా దేవుడు ప్రేయసిగానే ఏమండి క్రీస్తుకి మనల్ని ప్రదానము చేసి క్రీస్తును ఏమండి మనకు భర్తగా దేవుడు ఉంచాడు. కాబట్టి మనకు కావాల్సినదంతా కూడా భర్తగా ఆయన అన్ని మనకు అవసరతలను మనం చూసుకుంటాడండి. కాబట్టి ఆయన పనిలో ఏమంటే మనం ఎప్పుడు కూడా పరిమళ వాసనగా ఉంటూ అనేక మందికి స్వార్థను ప్రకటించే వారముగా, అనేక మందికి దేవుని గురించి చెప్పే వారంగా, అనేక మందిని దేవుని వైపుకు నడిపించే వారంగా మనం ఉండాలి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి కార్యం అండి. స్మరణ సంఘాన్ని మనం చూసినప్పుడు అలాగే బ్రతికారు వాళ్ళు. వాళ్ళ చేతులలో డబ్బులు లేకపోయినా చిల్లిగావో లేకపోయినా దేవుని దృష్టిలో మాత్రం ధనవంతులుగా కనబడ్డారు అని అంటే ఎన్ని కష్టాలు గుండా వాళ్ళు ప్రయాణించారో మనం ఆలోచించవచ్చు. కాబట్టి మీకు శ్రమ కలుగును, కొంతకాలం ఓపికగా ఓర్చుకోగలిగితే జీవ కిరీటాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడండి దేవుడు. కాబట్టి మనకు కూడా అదే జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడనంటే మనకున్నటువంటి ఈ శ్రమలన్నిటిలో కూడా అంటే దేవుని గురించి మనం ఆలోచించగలిగితే మాత్రమే. కాబట్టి పలు రక్కసి చెట్ల మధ్య ఉన్నటువంటి వల్లి పద్మము నేడు సంఘములో ఉన్నటువంటి మనము. కాబట్టి పద్మములాగా మీరు వికసిస్తారో లేదా చుట్టూ ఉన్నటువంటి ఏమండి ఆ ముళ్ళ పొదలలో మీరు అణిచివేయబడతారో మీరే ఆలోచించుకొని అండి వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ ముందు కొనసాగాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ అండి మాటలు ముగిస్తున్నాను. ఏవైనా అనుమానాలు ఉంటే డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. లేదంటే ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. వందనాలమ్మా. వందనాలమ్మా. అన్న వల్లి పద్మం అంటే లిల్లీ పుష్పం అని చెప్పారు కదనా? అవునమ్మా. ఆ పద్మము అంటే తామర పువ్వు అని తెలుగులో అర్థం కదన్నా? మీకు అదే పద్మము అని అంటే మీకు తామర పువ్వుగానే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానంగా దేవుడు మెన్షన్ చేస్తున్నటువంటి వల్లి పద్మం అనేటువంటిది లిల్లీ పువ్వుగానే ఉంటుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్లో ఒకసారి మీరు చూస్తే మీకు లిల్లీ అనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న పరమ గీతంలో సొలొమోన్ గారు రాసేటప్పుడు ఇంత పొయిటిక్ గా రాస్తున్నారా, జనాలకు అర్థం అవుతుందా అనే ఉద్దేశం కలిగి ఏమన్నా రాశారా, లేకుంటే ఈ కోడ్ వర్డ్ గా రాస్తే కొంచెం, ఎందుకంటే ఆ రోజుల్లో ఏదైనా పత్రికలు రాయాలన్నా కానీ రాజులకు భయపడి రాసే పరిస్థితి ఉన్నట్టు మనం చూస్తున్నాం. అది సో ఆ ఉద్దేశంతో ఏమన్నా అంటే తన జ్ఞానము ఎక్కువగా ఉందండి. యాక్చువల్లీ సొలొమోన్ గారి యొక్క జ్ఞానాన్ని మనం దేనికి పోల్చలేం కనుక తన జ్ఞానాన్ని ఆయన వ్యక్తపరుస్తూ రాయబడిన మాట కానీ ఎవరికి భయపడి రాసినటువంటి మాటలు కాదు. ఎందుకనంటే దేవుడు ఇశ్రాయేలుని ఎంతగా ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ అది కాస్త పొయిటిక్గా ఉండాలి. ఒక ప్రియుడు ఒక ప్రేయసితో ఎలా ఉంటాడో, ఒక ప్రేయసి ఒక ప్రియునితో ఎలా ఉంటుందో అనేటువంటి విషయాలను ఆయన ఊహించుకుంటూ ఇశ్రాయేలీలకి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని రాస్తున్నాడే తప్ప ఎవరికి భయపడి కోర్టు విధంగా ఏం రాయట్లేదు. కానీ
ఆయన జ్ఞానం విలువైనటువంటి జ్ఞానం దేవుడు అతనికి ఇచ్చాడు కనుక ఆ జ్ఞానం మనకే అర్థం అవ్వాలి. దీనిని మనం క్యాచ్ చేయగలిగితేనే సొలొమోను అంత జ్ఞానం కలిగిన వారంగా మనం కూడా ఉంటాం. కాబట్టి దాన్ని క్యాచ్ చేయాలని దేవుడు రాయించాడు అంతే. మీరు కరెక్ట్‌గా క్యాచ్ చేయగలిగితేనే, లేదంటే దాన్ని అపార్థం చేసుకుంటే దేవునికి మనం ఖచ్చితంగా దూరం అయిపోతాం. ఏంటి ఇలాంటి విషయాలని. ఎంతోమంది పరమగీతాలను చూపించి ఇలాంటి చెత్త మాటలు రాశారని చెప్తారు. కానీ నిజంగా ప్రేమించే వాడికి తన భార్య యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. భార్య నిజంగా భర్తను ప్రేమిస్తే తన భర్త యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. వారి మధ్యన ఉన్నటువంటి అనుబంధము ఇంకా ఎవరి మధ్య ఉండదు. ఒక భర్త వేరే వాళ్ళ దగ్గర ఆ అనుబంధాన్ని చూపించలేడు. ఒక భార్య వేరే వ్యక్తి దగ్గర అలాంటి అనుబంధం చూపించలేదు. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం కష్టాలలో గాని, సుఖాలలో గాని, ప్రతి విషయాలలో గాని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు సరి చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు కొనసాగుతారు. అదే విషయాన్నే చెప్తున్నాడు అంతే. సో దాన్ని మనం క్యాచ్ చేయగలిగితే పరమగీతములు మనకి ఈజీగా అర్థమవుతాయి. నిజంగా దేవుని జ్ఞానం పొందుకున్న వారం అవుతాం మనం కూడా. ప్రత్యక్షంగా జ్ఞానం ఇవ్వడం ఇప్పుడు ఉండదు గానీ, మనం నేర్చుకునే దానిని బట్టే మనం ఎంత వరకు దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడనేటువంటిది మనకు అర్థమవుతది. థ్యాంక్ యూ అన్న. అంటే ఆయనకేమన్నా రాసేటప్పుడు అంటే నా చదివే వారికి నా అంటే జ్ఞానవంతులు కాదు, కొంచెం దిగి రాద్దామనే తలంపు కూడా వచ్చినట్లు మనకు కనపడలేదు. ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని బట్టి ఆయన రాసినట్టు అవును. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడింది. కాబట్టి ఆయన మొత్తం ఒక పోయెట్‌గా రాశాడు. పోయెమ్‌గా రాశాడు. కానీ అవే మాటలు మనకి వేరే వేరే గ్రంథాలలో అక్కడక్కడ కనబడతాయి. ఇప్పుడు మీకు ఎజ్కేల్ గ్రంథంలో కూడా ఎస్కేల్ అలాగే గ్రంథం. చెప్పాడు. నా భర్త అని చెప్పి అవును. నీకు భర్త అని చెప్తున్నాడనంటే, నువ్వు ఎదిగిన దానివి నువ్వు ఎలా ఎదిగావు అని చెప్తున్నాడు. నేను నిన్ను వివాహం చేసుకున్నా. ఎదిగిన తర్వాత నిన్ను వివాహం చేసుకున్నానని చెప్తున్నాడు. సో, ఆ పదాలు వేరే వాళ్ళు కూడా వాడారు. కాకపోతే ఈయన కంటిన్యూస్‌గా వాడేసరికి మనకి ఆ! అక్కడ కన్‌ఫ్యూజ్ అవుతాం అంతే తేడా. ఆ! ఇక్కడ పరమగీతంలో అంటే ఈ రోజుల్లో చాలా మంది క్రీస్తు విరోధులు కూడా ఎక్కువ అవును. దీన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని మీ దేవుడు ఇలా అవును. రాసాడు. బైబిల్‌లో ఒక భూత పుస్తకం అని చాలా హ్మ్. తప్పుగా మాట్లాడినట్లు మనం. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం అర్థం చేసుకొనని మూర్ఖుడే అలా చెప్తాడు. దేవుని యొక్క బంధం ఏంటో తెలుసుకున్నవాడు మాత్రమే దాన్ని అర్థం చేసుకుంటాడు. అందుకే మనం జ్ఞానులమయ్యాము. వాళ్ళు అవివేకులయ్యాము. థ్యాంక్ యూ. అన్న మరొక డౌట్ ఇక్కడ రైజ్ చేశారన్న. డౌట్ అడిగారు. అదేంటంటే అన్నయ్య మరి యేసు ప్రభువారు లోకంలో బోధించేటప్పుడు అనేక మార్లు ఆయన ఉపమాన రీతిగా మరి ఆయన్ని బోధించినట్టు చూస్తున్నాం. డైరెక్ట్‌గా మాట్లాడకుండా ఉపమానం రీతిగా బోధించారు. మరి దీనికి గల కారణం ఏంటి? అప్పుడు శిష్యులకు మాత్రం ఇది అర్థం కావాలని ఇలా చెప్పారా? లేకుంటే అక్కడ వినేవారు ఎవరు లేరని అలా చెప్పారా? లేకుంటే ఏదైనా కారణం ఉందా? ఆయన ఎందుకు ఈ విధంగా ఇప్పుడు సాలమన్ గారు మరి డైరెక్ట్‌గా చెప్పాల్సిన విషయాలు ఎట్లయితే కావ్య రూపంలో చెప్పారో, యేసు ప్రభువారు కూడా ఉపమాన రీతిగా చెప్పి ఆ తర్వాత దాని రిజల్ట్ అని బయలుపరిచినట్టు మనం చూస్తున్నాము. ఆయన చెప్పడానికి గల కారణం ఏంటి? అనేది క్వెషన్. ఉపమాన రీతిగా ఆయన మాట్లాడాడు అనంటే 2 కారణాలున్నాయి. మొదటి కారణం ఆయన గురించి మరి ముందుగానే పాత నిబంధనలో ఆయన ఉపమాన రీతిగా మాట్లాడును అని ఒక ప్రవచనం ఆయన గురించి రాయబడింది. నాకు ఎగ్జాక్ట్ రెఫరెన్స్ నాకు గుర్తులేదు గానీ, ఒకవేళ ప్రభు చిత్తమైతే వచ్చే వారం నేను క్లాస్ తీసుకున్నప్పుడు ఆ రెఫరెన్స్‌ని మీకు ఇస్తాను. కానీ ఉపమాన రీతిగా ఆయన మాట్లాడతాడు అనేటువంటి మాట రాయబడింది. రెండోది ఉపమాన రీతిగా మాట్లాడడం అంటే చాలా సింపుల్ లాంగ్వేజ్ యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఉపమానము అనగానే చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో ఒక విషయాన్ని మనకు అర్థం చేయించడం. ఇప్పుడు పరలోకం గురించి గాని, పాతాళ లోకం గురించి గాని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలీదు. మనకు తెలిసిందల్లా భూమి మీద మన చుట్టూ కనబడుతున్నవే మనకు తెలుసు. కాబట్టి వాటినే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే, ఉపమానంగా చెప్పడం ప్రారంభించాడు. ఎందుకనంటే మనకు అర్థం అవ్వాలి అని. ఒక ధనవంతుడు లాజరు యొక్క సందర్భాన్ని మనం చూసుకున్నప్పుడు, కొంతమంది అది ఉపమానం అని చెప్తారు. కొంతమంది అది ఉపమానం కాదని చెప్తారు. అది ఉపమానమా? కాదా? అని మనం పక్కన పెడితే, అక్కడ ఉన్నటువంటి సందర్భాలను మనం ఆలోచించినప్పుడు, పాతాళంలో సందర్భం ఎలా ఉందో మనకు చెప్పాడు క్లియర్‌గా. అక్కడ పరదైస్ ఉందని, అక్కడ నిజంగా విశ్వాసులు దేవుని కొరకు బ్రతికిన వారు అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతారని, అక్కడే మనకి యాతన పొందేటువంటి స్థలం ఉందని, ఆ యాతన పొందేటువంటి స్థలంలో ఉన్నటువంటి వారికి కనీసం తాగడానికి ఒక చుక్క నీళ్లు గాని, తినడానికి ఒక మెతుకు అన్నం గాని దొరకదు అని చెప్తున్నాడు. అంటే ఒక ఆకలి అనుభవించేటువంటి మనిషి యొక్క వేదన, ఆకలి అనుభవిస్తున్న వాడికి అర్థమవుతుంది. ఒక దాహము ఉన్నటువంటి మనిషి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మనిషికి తెలుసు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో జీవితంలో
నీళ్లు లేనటువంటి సందర్భం, దాహముతో బాధపడినటువంటి సందర్భం ఏదో ఒకటి ఉంటుంది. అలాగే ఆకలితో సతమతమైనటువంటి సందర్భం ఏదో ఒకటి ఉంటుంది. ఎంత ధనవంతుడైనా ఎవడైనా సరే. కాబట్టి ఆకలి ఎలా ఉంటుందో, దాహం ఎలా ఉంటుందో, ఆ సమయంలో మీకు నీళ్లు దొరకకపోతేనో, ఆహారం దొరకకపోతేనో మీ పరిస్థితి ఎలా ఉంటుందో కేవలం ఒక చిన్న ఆ నిప్పు రవ్వ మన ఒంటి మీద పడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో దానిని పోలుస్తూ మరి యాతన పొందేటువంటి స్థలంలో వారు అగ్నిమయమై ఉంటారు, లేదా అగ్నిలో వాళ్ళు పడి ఉంటారని, వాళ్ళ దేహం కాలిపోతున్నా అది చనిపోదని చెప్తున్నాడు అంటే ఎంత వేదన అనుభవించాలో ఒక చిన్న ఉపమాన రీతిగా చెప్పాడు. కాబట్టి ఈ ఉపమానాలన్నీ కూడా మనకు సింపుల్గా అర్థం అవ్వడానికే చెప్పాడు అంతే. కాబట్టి 2 విషయాలు ఏంటంటే, మొదటిది ఆయన ఉపమాన రీతిగా బోధిస్తాడు అని పాత నిబంధనలో ఒక ప్రాఫెసీ ఉంది. ఒక తర్వాత అలా ఎందుకు బోధించాడు అని అంటే మనకి సులువుగా అర్థం అవ్వడానికి పరిస్థితులు కాంప్లికేటెడ్గా కాకుండా సులువుగా అర్థం అవడానికి మన చుట్టూ ఉన్నటువంటి విషయాలని చూపిస్తూ ఆ విషయాలన్నీ కూడా మనకి బోధించడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం పరలోకం పాతాళం ఏంటి ఎలా ఉంటుంది అని అంటే ఈజీగా మనం చెప్పగలుగుతున్నామంటే ఆ ఉపమాన రీతిగా చెప్పాడు కాబట్టి. ఓకేనా అన్న, క్లారిఫై అయిందా? ఇంకేమైనా ఉందా? ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. చాలా క్లారిటీగా చెప్పారు. 2 విషయాలు తెలియజేశారు. ప్రాఫెసీ నెరవేరాలని, ఆ తర్వాత ఈ ఒక విషయం ఈజీగా అర్థం కావాలంటే ఉపమానం అనేది చాలా ఇంపార్టెంట్. అది చెప్పిన తర్వాత నీట్ గా క్లారిటీగా అర్థమవుతుంది అనే విషయం తెలియజేశారు. థ్యాంక్ యూ. ఓకేనండి, ఇంకెవరికి డౌట్స్ లేవనుకుంటాను. మరి ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని మరి పాఠాన్ని ముగించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అవునా ప్రభా, మీ ప్రేమ ఎటువంటిదో నా తండ్రి, ఒకనాడు ఇశ్రాయేలీయుల్ని మీరు ఎంతగా ప్రేమించారో ఆ పరమగీత గ్రంథంలోనే మేము చదివినప్పుడు నా తండ్రి మాకు అర్థమవుతుంది. వారిని మీరు ఎలా చూశారో తండ్రి మేము చూసుకున్నట్లయితే బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్దముగా నా తండ్రి వారు ఉన్నట్లుగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ తర్వాత కాలంలో నా తండ్రి ఆ బలు రక్కసి చెట్లు నా తండ్రి ఆ పద్మమును అణిచివేసినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నా తండ్రి సంఘంగా మమ్మల్ని ఏర్పరిచి నా తండ్రి ఈ కుమారునికి మమ్మల్ని ప్రదానము చేసి మాకు ప్రియుడిగా మా మధ్యన ఉంచి నా తండ్రి మాకు నీతి న్యాయములను జరిగించుటకు నా తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు ఏర్పాటు చేసి సంఘముగా మేము కూడుకొని నా తండ్రి పరిమళ వాసనగా మేము ఉండాలని మీరు ఆశపడ్డారు. ఒకనాడు నా తండ్రి ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్నటువంటి జనాంగం ఎలాగైతే వారిని అణిచివేశారో ఈనాడు మా చుట్టూ ఉన్నటువంటి ఐహిక విచారాలే కానీ మా మధ్యన ఉన్నటువంటి తోడేల విషయాలలో కానీ నా తండ్రి మమ్మల్ని మేము అణిచివేసుకుంటూ నా తండ్రి ఒకవేళ నాశనానికి వెళ్ళిపోతున్నామో మమ్మల్ని మేము ప్రశ్నించుకొని నా తండ్రి మమ్మల్ని సరి చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అవునా ప్రభా, ఐహిక విచారాలు అనేటువంటి నా తండ్రి ఆలోచనలో మేము పడిపోయి నా తండ్రి లోకాశలలో మేము పడిపోయి నేత్రాశ శరీరాశ డంబం అనేటువంటి నా తండ్రి ఆశలలో నా తండ్రి మేము మునిగిన వారమై నా తండ్రి మిమ్మల్ని మర్చిపోతున్నామేమో మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి పరిమళ వాసనగా మేము ఎలా ఉండాలో నా తండ్రి స్మరణ సంఘాన్ని మేము చూసినప్పుడు మాకు అర్థమవుతుంది తండ్రి. వారు దారిద్ర్యతను అనుభవిస్తున్నప్పటికీ కూడా నా ప్రభా మీ పనిని విడిచిపెట్టలేదు, మీ ప్రేమను విడిచిపెట్టలేదు, మీ ఆలోచనలు వాళ్ళు ఏమాత్రం విడిచిపెట్టలేదు తండ్రి. వాళ్ళకి శ్రమలు కలిగినా కూడా ఆ శ్రమలలో నా తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టక నా తండ్రి నమ్మకమైనటువంటి వారిగా నా తండ్రి వారు కనబడుతున్నారు. కొంతకాలం శ్రమను కనుక మీరు ఓపికగా అనుభవించగలిగితే జీవ కిరీటాన్ని ఇస్తానని నా తండ్రి ఆ సంఘానికి మీరు చెప్పారు. కాబట్టి మేము కూడా నా తండ్రి ఎన్ని శ్రమలైనా ఇబ్బందులైనా అనేకమైనటువంటి ఐహిక విచారాలను మమ్మల్ని నా తండ్రి అణిచివేసేటువంటి పనిలో ఉన్న మేము అణిగిపోక నా ప్రభా తండ్రి మళ్ళీ వాసనగా నా తండ్రి ఈ సమాజంలో మేము నివసించుటకు కొందరినైనా మీ పట్ల నా తండ్రి ఆకర్షితులనుగా చేసి మీ ఎదుగు నడిపించేటువంటి పనిలో మేము ఎప్పుడు ఉండటకు సాయం చేసి నడిపించమని కోరుతూ మరి ఇంతవరకు మీ మాటలను చెప్పడానికి మీ పరిశుద్ధాత్మ తోడు సహాయాన్ని నాకు ఉంచినందుక మీకు వందనాలు తెలియజేసుకుంటూ విన్న మీ బిడ్డలు నా తండ్రి ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అర్థం చేసుకుని నా ప్రభా తండ్రి ఆ మాటల ప్రకారంగా నా తండ్రి వారి జీవితాలను మంచుకోగలుగుటకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ లోక సంబంధమైనటువంటి బలి రక్కసి చెట్లు నా తండ్రి మీ బిడ్డల్ని అణిచివేయకుండా మరి పరిమళ వాసనగా నా తండ్రి వారు బ్రతుకుతూ అనేక మందికి మీ యొక్క శ్వాసను మీ యొక్క స్వార్థను వెదజల్లుతూ నా ప్రభా తండ్రి అనేక మందిని రక్షణలో నా ప్రభా పనిలో ఉండుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ నా తండ్రి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి నా తండ్రి
మీ చిత్తానుసారంగా ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మరి ఏ కుటుంబం అయితే ఇబ్బందులలో ఉన్నారో వారి ఇబ్బందులన్నీ కూడా మీ చిత్తానుసారంగా నా తండ్రి మీరు దూరపరిచి మరి పరిపూర్ణమైనటువంటి జీవితాలను మీ కొరకు జీవించడానికి వాళ్ళకు కావాల్సినటువంటి సకల విధమైనటువంటి నా ప్రభా తండ్రి అవసరతలన్నిటినీ కూడా మీ చిత్తానుసారంగా అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ మరి సంఘాన్ని విడిచిపెట్టక నా తండ్రి ఎల్లప్పుడూ సంఘముతో అంటకట్టబడిన వారై మీ యొక్క బలమైనటువంటి సాధనాలుగా నా తండ్రి రాబో దినాలలో పని చేయటకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఇంతవరకు నా తండ్రి మా అందరికి మీరు తోడుగా ఉన్నందుకే మరొక్కసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ తోడు కాపుదల భద్రత మాతో ఉంచి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.